కృప లేనిదే మనం ఏం చేయలేం. ఇవాళ నీవు నేను రక్షించబడ్డామంటే ఇది నీ నా గొప్పతనం కాదు, నీ నా మంచితనం, నీ నా యొక్క ఆధిక్యత ఏమాత్రం కాదు. దేవుని ఉచితమైన కృపచేతే మనందరం రక్షించబడ్డాం. నీ నీతిని బట్టో, నా నీతిని బట్టో, నీ యథార్థతను బట్టో, నా యథార్థతను బట్టో, నీకు నాకున్న టాలెంట్స్ని బట్టి మనం ఇక్కడ రక్షించబడాల, గుర్తుపెట్టుకోవాలి. లేక మనం చేసిన పుణ్యకార్యాలు, మంచి కార్యాలు, అన్నదానాన్ని బట్టి, గోదానం బట్టి, భూదానం, వస్త్రదానం, రక్తదానం, అవయవదానాలను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడలేం, పరిశుద్ధులుగా తీర్చబడలేం. మరి అలా అని అన్నదానం, గోదానం, భూదానం, వస్త్రదానం, రక్తదానం, అవయవదానాలు చేయొద్దా? చెయ్యాలి. ప్రభు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి, వాళ్ళ ఆపదలో ఉంటే వాళ్ళకి ఆకలిగా ఉంటే అన్నం పెట్టండి, దాహంతో ఉంటే నీళ్ళు ఇవ్వండి, వాళ్ళకి మీరు చేతనైనటువంటి సహాయము చేయండి. చెయ్యాలి. కానీ అవి చేయటం వల్ల మాత్రం నీతిమంతులం కాలేం. నీతిమంతులుగా మనం తీర్చబడాలంటే అది దేవుని కృప చేత మాత్రమే, ఆయన రక్తము చేత మాత్రమే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోవాలి. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులనుగా చేసి పరిశుద్ధపరిచి నీతిమంతులనుగా తీర్చిదిద్దింది నా యేసు కృప. హల్లెలూయా. సో కాబట్టి మన కృప మీద ఆధారపడాలి. ఎవరు అతిశయించడానికి మనలో ఏం లేదు, అతిశయించడానికి. సో ఆయన కృప వలన మనం రక్షించబడ్డాం. కాబట్టి